శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 860 నామం ఆకాంత, 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆకాంతాయ నమః అని చెప్పాలి. కాంత అనేది 329వ నామంగా ఇంతకు పూర్వం వచ్చింది. ద్వితీయ భాగంలో ప్రస్తుతం కూడా కాంత అన్నట్లుగానే చెప్పుకుంటే నామము పునరుక్తము అవుతుంది. అందుకని కాష్ట ప్లస్ ఆకాంత అని ఇంతకు ముందు నామము అయినా కాష్టతో సవర్ణ దీర్ఘ సంధిగా గుర్తించి ఈ నామాన్ని ఇప్పుడు ఆకాంత అనే విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆకాము అంటే బాధ, పెయిన్, నిరాశ, పాపము, దుఃఖము, వరి అనే అర్థాలున్నాయి. ఇన్ని రకాల అర్థాల పరంగాను ఈ నామాన్ని వివరించుకుంటే తన భక్తులకు బాధను, నిరాశను, పాపమును, దుఃఖమును అంతం చేయనది అనగా పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 861 నామము కాంతార్థ విగ్రహ, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాంతార్థ విగ్రహాయ నమః అని చెప్పాలి. కాంత భర్త యొక్క అర్ధ సగము, విగ్రహ శరీరముగా ఉన్నది. శివుని కోసం తపస్సు చేసి శివుని శరీరంలో సగమైన వామభాగాన్ని పొందిన అమ్మవారిని సూచించే నామం ఇది. వాస్తవానికి అర్ధనారీశ్వరునిలో అటు ఇటు ఉన్నవాడు అయ్యవారే అయినా భౌతిక విగ్రహం మాత్రం అమ్మవారే. కా ప్లస్ ఆంత కాంత అని విడదీస్తే కా మైనస్ కా కారమును అంత అంతమును సూచిస్తుంది. ఈ రెండును గలది అని అర్థము. వరరుచి ఇచ్చిన అక్షర సంఖ్య పరిజ్ఞాన ప్రకారము కా అంటే 1, అంత అంటే 0. ఈ సంకేతాలను బట్టి 1, 0 కలిసి ఉన్న విగ్రహముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం వస్తుంది. వీటిలో 1 అయ్యవారైతే 0 అమ్మవారిని సూచిస్తుంది. అంటే అవి వరుసగా ఆత్మకారకుడైన తండ్రిని, దేహకారకురాలైన తల్లిని సూచిస్తాయన్నమాట. 1 ప్రక్కన 0 పెట్టుకుంటూ పోతే కృత దేహాలతో జన్మ పరంపరలు తరతరాలుగా వస్తాయి అని సూచిస్తుంది. కాంత అంటే అందమైనది లేదా ఆకర్షణీయమైనది అని అర్థము. ఈ అర్థాన్ని తీసుకుంటే అందానికి లేదా ఆకర్షణకు, అర్థాన్ని అంటే ప్రయోజనాన్ని సూచించే రూపము అని ఈ నామానికి మరో అర్థం వస్తుంది. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పవచ్చును. 1 భర్త శరీరంలో సగభాగం పొందినది లేదా సగభాగముగా ఉన్నది. 2 ఆత్మకారకుడైన తండ్రిని, దేహకారకులైన తల్లిని కలిగి ఉన్న రూపం. 3 అందానికి లేదా ఆకర్షణకు, ప్రయోజనమును సూచించు రూపము. శ్రీమాత్రే నమః. విగ్రహస్య శరీరస్య అర్ధం అర్ధ విగ్రహ అర్ధం నపుంసకమితి సమాహాస కాంత పరిశివ ఏవ అర్ధ విగ్రహో యస్య కాంతస్య అర్ధం కాంతార్థం కాంతార్థం విగ్రహో యస్య ఇతి వహ నాచై తాత్పకేశ అర్ధకాంత ఇతి రూపాపతి ఆత్రాద్య పదాస్య నియంతాలంగాద్విస్వకారత్ నియంతాన పుస్సింకలింగ సేవా పూర్య విపాత విధానత్ కా పునః పులింగ ఇత్యాది ప్రశ్నోత్తర పరే పరే మహాభాష్యే పులింగవాత్ ఆస్య నియత లింగ పర్వేత్వేన కేయాటీయ వ్యాఖ్యానాత్ తదా చ భగవన్ పింగళా నాగః ప్రయుక్త స స్వర అర్ధం చరిహార్ధం ఇతి వస్తుస్తదాస్తు అర్ధ విగ్రహ ఇత్యర్థ కర్మధారాయ ఏవ సమాస షష్ఠి తత్పురుషే తు విగ్రహార్థం ఇత్యే వ్యాపాదేయత అత ఏవ పరపల్లింగ సూత్రే మహాభాష్యే అర్ధం న సుంపంసకం ఇతి సూత్రం ప్రత్యాఖ్యాతం ఇత్యాన్యః దేతత్ తేన కాంతార్థమితి సమాసేపి సమాప్రహవిజ భగవచత్వేమేవ అర్ధశబ్దస్య దృష్ట్యాయం కాకరస్య అంత కాంత కాకరతేన దౌర్లక్ష్యతే అర్ధశబ్దో భాగమాత్ర పరః తేన ద్వై శరీరఖాదేశో యస్య ఇత్యర్థ ఇతి వా పాండోస్య సర్వభూతాని త్రిపాదస్య మృతం దివి ఇతి మంత్రవర్ణాత్. శ్రీమాత్రే నమః.
పరమశివుడే సగము శరీరముగా గలది. పరమశివుని సగభాగము శరీరంలో కొంత అంశము ఆకాశముగా గలది. విగ్రహము యొక్క శరీరం యొక్క అర్ధము సగభాగము అర్ధ విగ్రహము అర్ధం నాపుంసకమును సూత్రం చే సమాసము కలిగినది. కాంతుడే పరమశివుడే అర్ధ విగ్రహము. సగము శరీరంగా గలది కాంతార్ధ విగ్రహ అగును. లేదా కాంతుని అర్ధం కాంతార్ధం పరమశివుని సగభాగము కాంతార్ధ విగ్రహముగా గలది. ఈ అర్ధమందు కాంతుని యొక్క అర్ధము అర్ధకాంతమగునే తలంపనక్కర్లేదు. ఇక్కడ అర్ధశబ్దమున నియుతలింగత్వము అంగీకరించిరి. నియతలింగమునకే పూర్వనిపాత వచ్చినవి సూత్రంచే విధింపబడినది. కానీ అనియతలింగమునకు పూర్వనిపాత లేదు. అందుచే అర్ధకాంత అగునని తలంపనక్కర్లేదు. భాషమందును కాయాటమందును పుల్లింగముగా ఏమి అని ప్రశ్న వేసి సమాధానం చెప్పునప్పుడు పుల్లింగముగా అనియతలింగమని వ్యాఖ్యానించిరి. పింగళ నాగుడు అట్లే అర్యార్థమని ప్రయోగించెను. యథార్థమేమనగా అర్థమైన విగ్రహము అని కర్మధారయ సమాసమును చేయవలేను. కానీ షష్ఠి తత్పురుష సమాసము చేసి విగ్రహం యొక్క అర్థము అని చెప్పినచో విగ్రహార్థమని శబ్దమగును. ఆ పదము మూలములో లేనిది కనుక పరలింగమును మహాభాష్యంలో అర్ధం నాపుంసకమును సూత్రమును ప్రఖ్యాతమును చేసెను. ఇదంతయు వ్యాకరణ విషయమును కనుక కాంతుని అర్థము కాంతార్థమని షష్ఠి సమాసమందైనను అర్ధశబ్దమునకు సమానంగా సగభాగమని చెప్పుకొనవలెను. లేదా కాప్లెస్ ఆంత కాంత కాకారము యొక్క చివరిది తర్వాతది అనగా కాకారం కం అనగా ఆకాశం గనక కాకారం చే లక్షణచే ఆకాశం అర్థమనగా కొంత భాగము ఆకాశము ఈమె శరీరంలో కొంత భాగం ఉన్నది. వేదములో పంచమహాభూతములు పరమాత్మ యొక్క కొంత అంశము భాగము మిగిలిన భాగము అంశం అమృత స్వరూపము అని గలదు. దీనిచే బ్రహ్మాండమంత యొక్క అంశమని తేలినది. 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.